ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన పట్ల నూతన క్రియలు చేసేటువంటి దేవుడు. నూతన క్రియలు అంటే కొత్తగా. మన జీవితం ఇంకా పాప జీవితంగా ఉంటే, మోడు బారిన జీవితంగా ఉంటే, మనుషులైతే మరొక జీవితాన్ని ఇవ్వలేరు, కానీ దేవుడైతే మనల్ని నూతన సృష్టిగా మార్చగలుగుతారండి. అంటే మన ప్రతి ఒక్క పాపాలు దేవుడు రక్తంలో కడగబడ్డప్పుడు మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనము దేవుని మీద ఆధారపడేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనం ఇంకా అదే పాప జీవితం, మనం ఇంకా అదే రోత జీవితం, ఇంకా వ్యసనాలతో, ఇంకా పాపంతో, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడమంతో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని శిక్షించేటువంటి దేవుడు అండి. మనము దానికి యోగ్యులు కాదు. మనము నమ్మే జీవం కలిగిన యేసయ్యని నమ్ముతున్నాం. దేవుడి వాక్యము అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుందండి. ఇంత జీవం కలిగిన యేసయ్యని మనం సేవిస్తూ మనం దేవుని వైపే చూడాలి. ఈ లోకంలో కుడికి ఎడమకి కానీ మనం ఎప్పుడైతే తిరుగుతామో అమాంతంగా పడిపోతాం. దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడండి. నూతనం అంటే కొత్త కార్యాలు. మనం ఇంకా ఏం చేయాలంటే దేవుళ్ళలో పూర్తిగా ఆనుకునేటువంటి బిడ్డలుగా ఉండాలంట. దేవుళ్ళో ఎప్పుడైతే మనం పూర్తిగా ఆనుకుంటామో దేవుడు ఆలోచనలు గొప్పగా ఉంటాయి. మనము ఈ పని ఉంటే చాలని అనుకుంటాం, ఆ పనిలో జాయిన్ అయితే చాలని అనుకుంటాం. అయితే దేవుడు ఏం చేస్తారంటే ఆ పనికి గొప్ప చైర్మన్ గా మనల్ని ఉంచుతారండి. అంటే దేవుడు ఆలోచనలు అంత నూతనమైనవిగా గొప్పగా ఉంటాయి. మనము దావీదు గారిని చూసుకున్నప్పుడు ఆయన గొర్రెలకి కాపరై ఉన్నారు. నాకు 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలు 200 గొర్రెలకి కాపరిగా ఉండాలని బహుశా గొర్రెల కాపరికి అదే ఆలోచన ఉంటుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలులకి ఆయన్ని రాజుగా నియమించారండి. అంటే దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయి, నూతనముగా ఉంటాయి. మనకి ఆలోచన కొసానుకో రాదు మనం ఇంత గొప్ప స్థాయిలో ఉంటామని. అంటే దేవుని బిడ్డలను మనకి ఎప్పుడైతే ముద్ర పడుతుందో, ముద్ర పడితేనే సరిపోదండి, పూర్తిగా మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మనల్ని మంచిగా ఉంచాలి, మంచి పొజిషన్లో ఉంచాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి. ఆ భక్తులు ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రాణాలు పోయినా కూడా దేవుడి పాదాలు వదిలిపెట్టలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోమని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. అనేక మంది మనము యోబు గారిని చూసుకున్నప్పుడు కూడా మనం ఆయన ఒక రోల్ మోడల్గా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడిని వదిలిపెట్టుకుంటే ఎంతగా దీవింపబడతామో యోబు గారిని చూసుకోవచ్చండి. అబ్రహాం గారిని చూసుకున్నప్పుడు విశ్వాసానికి తండ్రిగా అబ్రహాం గారు నిలిచిపోయారు. మనం ఇప్పుడు అబ్రహాము జనాంగంగా ఇప్పుడు పిలుస్తున్నారు. కాబట్టి మనము క్రీస్తు అనే బండపైన మన ఇల్లును కట్టుకునేటువంటి బిడలుగా ఉండాలి. దేవుడు ఒక ఉపమాన రీతిలో ఇసుక మీద కట్టబడిన ఇల్లు, అదే విధంగా రాయి మీద కట్టబడిన ఇల్లు కూడా మనకి చెప్తున్నాడు. ఇసుక మీద ఇల్లు కడితే అమాంతంగా కూలిపోతుందండి. రాయి మీద అంటే పునాది గట్టిగా ఉంటే ఇల్లు కొద్ది సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటాయి. మనము కకృతి పడకుండా ఈ లోకంలో సులువుగా ఏది నాకు వస్తుందని మనం వాటి వైపు చూస్తే మనం చాలా ఇబ్బందులకు లోనవ్వాలి. జీవం కలిగిన మనం సేవించేది జీవం కలిగిన యేసయ్యని సేవిస్తున్నాం. మనం ప్రతి ఒక్కటి ప్రార్థనలో పెట్టుకోవాలని మనం ఒక వస్తువుని కొనుక్కోవాలి. అయ్యా నేను ఈ వస్తువుని కొంటున్నాను, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా, మీ చిత్తమా కాదని మనం ప్రార్థనలో కనిపెట్టేటువంటి బిడలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ వస్తువుని దేవుడి చిత్తానుసారంగా వస్తే అవి కొద్ది సంవత్సరాలు మనకు ఉపయోగపడతాయి. దేవుడు చిత్తం కాయది మనం తెచ్చుకుంటే అది కొద్ది రోజులు ఉపయోగపడుతుంది. అదే మనకి వ్యతిరేకంగా దానికి రిపేర్లు అవుతూ ఉంటుంది. చాలా ఇబ్బందికి లోనవ్వాలండి. కాబట్టి మన జీవితంలో చిన్నదైనా కూడా ప్రార్థన చేయాలి. మనము బయటికి ఎక్కడికి వెళ్తున్నా పొద్దున్నే మనం నూతనంగా మనము దేవుడిచ్చాడు, మనకి కొత్త రోజునిచ్చాడు. ఆ రోజుని చూడకుండా అనేక మంది గొప్పగా భక్తులు కూడా చనిపోయారు. ఆ రోజును మనకి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రోజుని మనం ప్రారంభించాలండి. అదేవిధంగా రాత్రి
అయ్యా ఈ రోజంతా నన్ను కాపాడారు అని రాత్రులు ప్రార్థన చేసుకొని మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి చెడ్డ కలలు రాకుండా, ఎటువంటి పాపానికి సంబంధించిన కలలు రాకుండా జీవం కలిగిన దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము జీవం కలిగిన యేసే మార్గంలో వెళ్ళాలి. దేవుని వాక్యము ప్రతి ఒక్కటిని బలపరుస్తుందండి, ప్రతి ఒక్కటిని స్థిరపరుస్తుందండి, ప్రతి ఒక్క బంధకాలని తెంచేట్టుగా ఉంటుందండి. దేవుని వాక్యము సుత్తి వంటిదని వాక్యం సెలవిస్తుంది. సుత్తి వంటిదంటే సుత్తి గట్టిగా ఎందుకు ఉంటుందంటే ఏదైనా ఒక శీలను కొట్టేదానికో, రాళ్ళను కొట్టేదానికో, దేంట్లోనే ఒక దించేదానికి, ఒకటి పగల కొట్టేదానికి సుత్తిని ఉపయోగిస్తారు. అంటే మన హృదయాలు, మనుషుల హృదయాలు మాంసంగా లేవండి, రాతి హృదయాలుగా అయిపోయినాయి. అలాంటి రాతి హృదయాలు దేవుడు వాక్యం అనే సుత్తితో దేవుడు పగలగొట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నూతనమైన కార్యాలు యేసయ్య ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితాన్ని దేవుడి చేతుల్లో మనం పెట్టి దేవుడి చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా, సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో పాపపు లోకంలో ఉన్నాం, అంధకార లోకంలో ఉన్నామయ్యా. ఇంకా మోడు బారిన జీవితాలు, ఇంకా పాపపు జీవితాలు, ఇంకా వెనక్కి చూసే జీవితాలు వేసే లోతు గారి భార్యని చూసుకున్నప్పుడు అయ్యా, ఆ సొదొమ గొమొర నుంచి మీ దూతలు కాపాడినప్పుడు లోతు భార్య వెనక్కి చూడొద్దు అంటే ఆ పాపం వైపు వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందయ్యా. మా జీవితాలు లాంటి పాపం చూసేదానికి మా జీవితాలు కావచ్చు, మా కళ్ళు కావచ్చు, ప్రేరేపణలోకి రాకుండా యేసయ్య మీరు ఎక్కడ చూడమంటే అక్కడ సూటిగా మీ వైపు చూసే మంచి మనసుని దయచేయండి అయ్యా. ఈ లోకంలో అంతా పాపంతో నిండిపోయిందయ్యా. పాపపు ఆలోచన చెడ్డదానికి రోజులున్నాయి. కాబట్టి ఈ లోకంలో నీతి లేదు, న్యాయం లేని రోజుల్లో మేము జీవిస్తున్నాం. విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవాడని యేసు మీ వైపు మేము చూసి మా జీవితాన్ని ముందుకి కొనసాగించేదానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క నీచమైన బ్రతుకుని తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క బలహీనతలను తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క రుగ్మతను తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క అనారోగ్యము తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నానయ్యా, జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. యవనస్తురాలను కాపాడండి. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో అవ్వాలి, ఏదో చేయాలని వేసే తాగుడికి, వ్యసనాలకి లోనైపోయి వాళ్ళ జీవితాలు పాపంలోకి, నరకంలోకి, కటిక చీకట్లోకి వెళ్ళిపోయి చనిపోతున్నారయ్యా. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాం. దుష్ట శక్తిని, అపవాదిని తరిమి కొట్టమని అడుగుచున్నామయ్యా. సాతాను శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుంది. వెలుగైన మీ ఉపదేశాన్ని మేము అంగీకరిస్తే వేసే మేలుకరమైన మా జీవితంలో జరుగుతాయి. ఏ కీడు రాకుండా కాపాడుతున్న దేవా స్తోత్రం చెల్లిస్తూ, యవన వయసులో మీ కాడిమసు మంచి మనసును దయచేసి నూతన క్రియలు చేయుచున్న దేవా మా జీవితాన్ని మీకు సమర్పించుకున్న మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకారపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.